అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం అప్లేపల్లి పంచాయతీ జానంపల్లి గ్రామంలో జానంపల్లి గ్రామానికి సంబంధించిన రైతు వడ్డే రామకృష్ణ వ్యవసాయ క్షేత్రంలో 5 కేజీల పుట్టగొడుగు ఉద్భవించడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. దాదాపు 5 కేజీల పుట్టగొడుగు వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో పుట్టింది. దాన్ని చూసి వాళ్ళు మనకు తెలపడంతో ఇక్కడ వచ్చి దాన్ని చూస్తూ ఉన్నాము. ఇదైతే తినడానికి వస్తుందో లేదో తెలియదు, కానీ ఇంతవరకు 5 కేజీల పుట్టగొడుగు మనం ఎప్పుడు చూసిండేది కూడా తక్కువే. అరుదైన జాతికి చెందిన పుట్టగొడుగు. ఒక్కసారి దీన్ని పరిశీలించి చూస్తే ఈ విధంగా ఉంది. ఒక్కసారి చూడండి. రాముగారు, మీరు ఎక్కడ దొరికింది ఇది? సార్ మా పొలంలోనే దొరికింది. ఎక్కడ? గట్టు పైన ఉందా? గట్టు పైన సార్. అంటే ఇది ఒక్కటే ఉందా, ఇంకా ఏమన్నా ఉన్నాయి పక్కన? చూడండి, వాళ్ళ రాముగారి వ్యవసాయ క్షేత్రంలో గట్టు పైన మొలిచిందని చెప్తున్నారు. ఇది రామకృష్ణ, వడ్డే రామకృష్ణ అంటారు తన పేరు. రైతు వడ్డే రామకృష్ణకు సంబంధించిన వ్యవసాయ క్షేత్రంలో మొలిచినట్లు మనకు తెలుస్తూ ఉంది. చూడండి, ఈ విధంగా ఉంది పుట్టగొడుగు. అయితే దాదాపు 5 కేజీల పుట్టగొడుగు. ఇంతవరకు మేమైతే ఎప్పుడు చూసింది లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాం అనమాట. ఇది ఇట్లా తిప్పు రామకృష్ణ, చూడండి. ఇదో పుట్టగొడుగు మొత్తం ఈ విధంగా ఉంది. ఆకారం వచ్చేసి దాదాపు 5 కేజీల వరకు బరువు ఉన్నట్లు తెలుస్తుంది మనకు. ఇది తినడానికి పనికొస్తుందో లేదో తెలియదు, కానీ ఎవరైనా దీనికి సంబంధించి నిపుణులతో, అంటే సాంకేతిక నిపుణులతో తెలుసుకొని దీని విషయం మరిన్ని విషయాలను మరో వీడియో ద్వారా తెలియపేందుకు ప్రయత్నం చేస్తాం. సార్ ఎవరు తీసుకొచ్చింది? నేనే తీసుకొచ్చినాను. పొదల్లో ఉన్నా అంటే పొలంలోనే సార్. పొదలు అంటే ఇట్లా అన్ని సార్ ఒక గుట్ట అని ఉంటుంది సార్, పీకిచ్చింది గుట్ట. ఆ గుట్టలో ఉండేది సార్. ఆ గుట్ట పీకిచ్చింది సత్తు ఉందండి. ఆ గుట్ట పీకిచ్చింది అయితే ఉండదు సార్. అది చెప్పు వెంకటేష్, దీని గురించి నీకేమన్నా విశేషాలు ఏమన్నా తెలిసింటే? ఇది సైన్స్ పరంగా అయితే దీన్ని శిలీంధ్ర జాతి మొక్క అంటారు దీన్ని. ఇలాంటి అరుదైన మొక్క ఇంతవరకు అయితే మనం ఎక్కడ కూడా చూసింది లేదు, డైరెక్ట్గా వినింది కూడా లేదు. ఈ యొక్క అరుదైన జాతి కాబట్టి దీన్ని కేవీ కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళకి మనం దీన్ని ఇచ్చినట్లయితే వాళ్ళు పరిశోధన చేసి దీన్ని ఇంకేమైనా డెవలప్మెంట్స్ కానీ ఇది ఏ విధంగా డెవలప్ అవుతుందో, దీని ద్వారా ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయో అనేది అక్కడ తెలుసుకుంటే బాగుంటుంది. దీన్ని ఖచ్చితంగా మనం వాళ్ళకి ఇచ్చినట్టయితే ఉపయోగం ఉంటుందని నా అభిప్రాయం. ఇదే చెప్పలేము సార్. సార్ మనమైతే జేసీ పెట్టి ఒక గుట్ట ఉందండి, ఆ గుట్ట పీకినాం సార్. ఆ గుట్ట పీకిన వెంటనే వర్షం వచ్చింది, దండికి వర్షం వచ్చింది. ఆ వర్షం నుంచి ప్రభావం వల్ల ఇది ఇట్లా మనిషింది సార్. రైట్. ఇక 3 రోజులు ఆ గుట్టు తక్కువ నిండిపోద్దంతా పరీక్ష. లేదు సార్, నేను పోయినాను. అది చాలా అరుదైన జాతికి సంబంధించిన పుట్టగొడుగు అని చెప్పొచ్చు. ఖచ్చితంగా సేమ్ మామూలుగా మనం చేనులో పెరిగినప్పుడు పుట్టగొడుగులు పీక్కొచ్చి తినేవాళ్ళం. సేమ్ అవి అయితే చిన్నగా ఉంటాయి, ఇంత సైజులో ఉండవు. సేమ్ ఇదే విధంగా ఉంటాయి. సేమ్ పుట్టగొడుగు వచ్చేసి చూడండి, చాలా అద్భుతమైందనమాట. చాలా అరుదైన జాతికి సంబంధించిందే ఈ పుట్టగొడుగు. ఖచ్చితంగా దీనిపైన ఎవరైనా కృషి విజ్ఞాన కేంద్రం వారి చేత పరిశోధన ఏమైనా చేస్తారంటే వాళ్ళకి ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నమాట. ఖచ్చితంగా కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం వారికి దీన్ని అప్పచెప్పి దీనిపైన ఏమైనా వాళ్ళు ప్రయోగాత్మకంగా చేసి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది ఏమి అనే విషయాలు వాళ్ళ ద్వారా తెలుసుకొని మరలా తెలిపే ప్రయత్నం చేస్తాం. అందరికీ నమస్కారం. ఇంతవరకు వీడియో చూశారు కదా. తప్పకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. అందరికీ మరొక్కసారి నమస్కారం.